హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. జియో ఒక బంపర్ ఆఫర్ని అయితే తీసుకొచ్చింది. సో ఉన్న టీవీని కంప్యూటర్గా మార్చే విధంగా అయితే ఆ బంపర్ ఆఫర్ ఉంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో జియో నిజంగా ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి సార్. ఏం చెప్తారు దీని గురించి? జియో ఇంటర్నెట్కి సంబంధించిన ఒక రెవల్యూషన్ అనే చెప్పాలి. అయితే ఈ రెవల్యూషన్తో పాటు మధ్యతరగతి వాడికి ఇబ్బంది కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. ఓకే, అవి ఏంటంటే, ముందు ఫ్రీ అంటాడు. రిలయన్స్ ఓడి కాన్సెప్ట్ అంత ఫ్రీ అంటాడు. తర్వాత ఒక్కసారి మార్కెట్ క్యాప్చర్ అయిన తర్వాత ఇంకా 1 or none, నేను ఇంకొకరు ఒకరు ఇద్దరు, లేకపోతే నేనే మొత్తం మొనోపోలీగా ఉండేలాగా చేసుకొని నాకు నచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటాం అంటాడు. అవును. సో ఇప్పుడు మళ్ళీ మినిమం టారిఫ్ ప్లాన్స్ ఇప్పుడు లేవు. ఈవెన్ మొబైల్లో కూడా జియో వచ్చిన తర్వాత మినిమం ఇంతకుముందు ₹50 మంత్లీ రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. అంటే మనకి 2 సిమ్ములు వాడుకునేటప్పుడు ఒకటి రెగ్యులర్ పర్సనల్గా ఉంటుంది, ఒకటి మామూలుగా కాల్స్ కానీ ఏదో పెట్టుకుంటాం, లేదంటే కంపెనీ తరపున కామన్ యూజర్ గ్రూప్ కింద ఉంటుంది. ఒకటి ప్రీపెయిడ్, ఒక పోస్ట్ పెయిడ్ పెట్టుకున్నప్పుడు ప్రీపెయిడ్ నెంబర్కి మినిమం ₹50 ఉండేది. అది ఇప్పుడు మినిమం 150 రీఛార్జ్ లేనిది ఏదీ లేదు. ఒక బిఎస్ఎన్ఎల్లోనే తక్కువగా ఆఫర్ ఉంది. సో అలా చేసేసాడు ఆయన. ఎన్నో ఉండేవి, దగ్గర దగ్గర 12-13 నెట్వర్క్లు ఉండేవి. ఈరోజు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ ఇంకేమున్నాయి చూడండి. 4కి పరిమితం అయిపోయేలా చేశాడు ఆయన. అంటే మింగేసేయండి, పెద్ద చేప చిన్న చేపలు అంటే మింగేసింది. ఓకే. సో అట్లాంటి జియో వాడు ఇప్పుడు జియో పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ అంటారు జనరల్గా. పీసీ అంటే జియో పీసీ ఒక ఆప్షన్ తీసుకొచ్చి దాంట్లోనే అవసరం అనుకుంటే దానికి మన మౌసు, కీబోర్డు యూఎస్బి కనెక్షన్ పెట్టేసుకుంటే దాని ఒక సిస్టమ్లా కూడా వాడుకోవచ్చు అనేది అనే విధంగా లాంచ్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు టీవీ మానిటర్ని మన కంప్యూటర్ మానిటర్ కింద వాడుకోవచ్చా అనే ఉండేది. అంటే నేను 20 years బ్యాక్ మాట చెప్తున్నా. ఓకే. దాన్ని మెల్లమెల్లగా ఒక సెపరేట్గా మానిటర్లు సెపరేట్గా టీవీ మానిటర్నే కంప్యూటర్ లాగా పెట్టుకోవడం వాడుకోవడానికి వీడీసీ కేబుల్ ఏదో అంటారు దాన్ని, వీడీసీ కేబుల్ ఏదో. సో ఆ మానిటర్కి ఇక్కడ మన ల్యాప్టాప్ కానీ మన కంప్యూటర్ కానీ టచ్ చేస్తే పెద్ద స్క్రీన్కి టచ్ చేసుకొని చూసుకోవచ్చు. దానికన్నా ముందు ఈ ప్లాజ్మాలని ప్రొజెక్టర్లు కూడా వచ్చేవి. ప్రొజెక్టర్లు మన ల్యాప్టాప్కి ఆ ప్రొజెక్టర్ కనెక్షన్ చేస్తే దాన్ని మన సినిమా స్క్రీన్ లాగా పెద్ద వాల్ మీద కానీ దానికి సంబంధించిన ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్ మీద కానీ ప్లే చేసుకొని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పెద్ద టీవీలకే ఇన్బిల్ట్గా మానిటర్ కింద ఒక సిస్టమ్ పర్సనల్ కంప్యూటర్ కింద ఉపయోగించుకునే లాంటి టీవీల్ని లాంచ్ చేయబోతున్నాడు విత్ సెటాప్ బాక్స్. సెటాప్ బాక్స్ అంటే లైక్ కేబుల్ కనెక్షన్స్. వాడు సుమారుగా 10-12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇస్తున్నాడు. దాంతోపాటు యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని యూట్యూబ్ లాంటివి చూసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని ఒక సిస్టమ్గానే వాడుకోవచ్చు. అంటే ఇది దేని పర్పస్లో ఉపయోగం అవుతుందంటే, సెమినార్స్, క్లాసెస్, పెద్ద పెద్ద కాలేజ్లో క్లాసెస్ చెప్పేటప్పుడు కానీ, పిల్లలకి ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ కరోనా ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసాయి. జూమ్ క్లాసెస్ అని ఆన్లైన్ క్లాస్ అలాంటివి. మరి టీవీ, ల్యాప్టాప్ అయితే వాళ్ళు టేబుల్ దగ్గర ఇలా కూర్చొని దగ్గరగా చూడాల్సి వస్తుంది. మరలా అది కళ్ళకి ఎఫెక్ట్, త్వరగా సైట్లు వచ్చేస్తున్నాయి అంటున్నారు. కాబట్టి కొద్దిగా పెద్ద స్క్రీన్లో పెట్టి చూసుకుంటే మామూలుగా ఇంట్లో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, అదే టీవీలో హాట్స్టారో లేదంటే నెట్ఫ్లిక్సో అమెజాన్ ప్రైమ్లోని సినిమాలు చూసుకున్నప్పుడు ఎట్లా పెద్ద స్క్రీను పెట్టుకొని ఇంట్లోనే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నారు. సో అట్లాగే థియేటర్ ఎక్స్పీరియన్స్ లాగే క్లాసెస్ కూడా బిగ్ స్క్రీన్ మీద చూసారనుకోండి, పిల్లలకి కళ్ళు అంత ఎఫెక్ట్ అవ్వవు. అదొక ప్లస్ పాయింట్ ఉంటుంది సార్. అట్లానే ఇప్పుడు అంటే స్మార్ట్ ఫోన్స్ అంతా వచ్చేసాయి కదా, సో ఇదంతగా అసలు క్లిక్ అవుతుంది అంటారా? యాక్సెప్ట్ చేస్తారంటారా? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చిన్నది, మీరు ఎంతకు మహా అయితే ఇప్పుడు కొంచెం పెద్దగా వచ్చాయి, మరలా చిన్న వస్తున్నాయి. యాపిల్ వాడు చాలా మినిమైజ్ చేసి దించాడు. సో చిన్న స్క్రీన్నే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు, పాకెట్లో పట్టేలాగా, చేతిలో ఇమిడిపోయేలాగా. మరీ పెద్దవైతే పాకెట్లో పట్టట్లేదు, దాన్ని మళ్ళీ వేరేగా చేతితో క్యారీ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సో అవి ఎంత స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పుడు కూడా దాని పరిమాణం అంతే. ఇంకా పెద్దవి వస్తే మళ్ళీ ట్యాబ్ అంటాం దాన్ని. ట్యాబ్ని కూడా మనం ఫోన్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ట్యాబ్ని ఎంత పెద్దది పట్టుకొని మాట్లాడడానికి కంఫర్ట్గా ఉండదుగా. సో ఫోన్ పరిమాణం అంతకు మించి పెరగట్లేదు, అలాగే ఉంచుకోవాలి. సో అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది బిగ్ స్క్రీన్. ఇప్పుడు పిల్లలకు కూడా ఫోన్ చిన్నది చూసారనుకోండి, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి చూడాలి, కళ్ళు ఇలా ఏంటి అన్నట్టుగా చూడాలి. పెద్ద స్క్రీన్ అయితే కొంచెం అక్కడ పెట్టు ఇంచుమించు ఒక 10 feet డిస్టెన్స్లో కూడా కూర్చొని చూసుకోవచ్చు. క్లియర్గా బిగ్గర్ దాన్ అస్, మనకన్నా పెద్దగా ఉన్నప్పుడు నిజంగా క్లాస్ టీచర్ చెప్తున్నారని ఫీల్ కూడా వస్తుంది కదా, జూమ్ క్లాస్ లాంటివి అటెండ్ అయితే. సో
ఆ పరంగా ఉపయోగపడుతుంది. ఇది కూడా అంటే ఏమండి రకరకాలుగా టెక్నాలజీ డెవలప్ అవుతుంటుంది, మాడిఫై అవుతుంటుంది. దాని తగ్గట్టుగా మనం పరుగులు పెట్టాల్సిందే. టీవీని ఆల్రెడీ ఫోన్ లాగా యూట్యూబ్ అవి చూసుకుంటున్నాం కదా, సినిమాలు అవి చూసుకుంటున్నాం ఓటీటీలో. దాన్ని కంప్లీట్గా జియో పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ కింద, ల్యాప్టాప్ కింద కూడా వాడుకోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. వాడుకోవచ్చేమో. రేపు పొద్దున్న యూవీ రేస్ ద్వారా దాన్నే మౌస్ కింద వాడుకొని టచ్ చేసి క్లిక్ చేసుకునే ఆప్షన్స్ కూడా వస్తాయేమో. ఆల్రెడీ కొన్ని ఇన్ఫ్రారెడ్ రిమోట్లు వచ్చాయి, యూవీ రిమోట్లు కూడా ఉన్నాయేమో, నాకైతే తెలియదు. సో అట్లా కూడా మౌస్ లేకుండా ఆప్షన్స్ యూటిలైజ్ చేసుకునేలాగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలామంది కమాండ్స్ ఫాస్ట్గా కీబోర్డ్ ఎవరికైతే బాగా అలవాటు ఉంటుందో వాళ్ళు, ఎక్సెల్లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు మౌస్ ఉపయోగించకుండానే ఓన్లీ కీబోర్డ్ కమాండ్స్తోనే సిస్టమ్ అంతా ఓపెన్ చేసి చూసుకుంటారు. సో అలాగా ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా అందులోనే ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకొని వాళ్ళు వర్క్స్ చేసుకోవచ్చు. కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వర్క్ చేసుకునేలాగా లాంచ్ చేస్తున్నారు. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది. అంటే మ్యాక్సిమం ఒక మోస్తరుగా మిడిల్ క్లాస్ అందరూ కూడా దాన్ని ప్రిఫర్ చేస్తారు. పిల్లలకి యూజ్ అవుతుంది, వాళ్ళు వర్క్స్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది చిన్న స్క్రీన్ అవ్వడం వల్ల కళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి, పెద్ద స్క్రీన్ కాబట్టి కొంచెం వైడ్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు అనే పంథాలు ఆలోచించే వాళ్ళు అది తీసుకుంటారు. ఎంతవరకు క్లిక్ అవుతారు అనేది తర్వాత విషయం. ప్రస్తుతానికైతే వాడు మెల్లగా అలవాటు చేస్తున్నాడు రిలయన్స్ వాడు. జియో అంటేనే ఫస్ట్ ఫ్రీ ఇస్తారు, తర్వాత ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అది దాని స్క్రీన్ కాస్ట్ కూడా 5,500 ఎంతో అని చెప్తున్నాడు. చూద్దాం మరి ముందు ఇలా అంటాడు, తర్వాత ఎంత రేటు పెంచుతాడో తెలియదు. మరోవైపు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు శాటిలైట్ ద్వారా కూడా ఇంటర్నెట్ ఇచ్చేస్తామంటున్నారు. మొన్నే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి పెర్మిషన్ ఇచ్చేసింది. మరి ఇంకా అలా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ వస్తే ఇంకా అది ఎంత రెవల్యూషన్ చూసుకోండి. అంటే ఇంకప్పుడు మనకి ఈ టవర్స్ వీటితో పని లేదు. ఎక్కడ మనం హిమాలయాల్లో ఉన్నా మన ఇంటి మీద ఒక డీటెయిల్స్ పెట్టేసుకున్నామంటే అది క్యాప్చర్ చేసినట్టే అయిపోయాయి. చూడండి మరి అంత టెక్నాలజీ. సో ఇంకా చూద్దాం, ఇంకా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకెన్ని రకాల రెవల్యూషన్స్ చూస్తారు. ఇంటర్నెట్ మీకు గుర్తుందో లేదో, 2006-7 టైంలో లైఫ్ టైమ్ సిమ్ అని అమ్మేవాడు. లైఫ్ టైమ్ సిమ్ ఎంత, 999 రూపాయలు, అంటే 1000 రూపాయలు లైఫ్ టైమ్ సిమ్. అంటే అది ఒకసారి తీసుకుంటే దానికి ఇంకా సిమ్ మీదే రీఛార్జ్ మినిమం 3 నెలలు చేసుకోకపోయినా వాడుకోవచ్చు అన్నట్టుగా అప్పుడు ఫస్ట్ టైం వచ్చిన ఆప్షన్ ఇది. తర్వాత ఏమైంది, సిమ్లు ఫ్రీగా, సిమ్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఇంకా రకరకాలుగా అంటే ఒక వీక్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పడుతుంది, మళ్ళీ లెగుస్తుంది కానీ కొత్త పొంతలు తొక్కుతుంది. రకరకాల ఇన్నోవేషన్స్తో, రకరకాల టెక్నాలజీ అప్గ్రేడ్తో వస్తుంది. దాని ప్రకారం జనాలు కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేది ప్రతిదీ కూడా క్లిక్ అవుతుంది. కొంచెం డిఫికల్ట్గా ఉండేది మాత్రం అంత త్వరగా క్లిక్ అవ్వకపోవచ్చు, ఒక్కోసారి తెరమరుగు అయిపోవచ్చు కూడా. ఓకే, చూద్దాం మరి జియో పీసీ ఎలా ఉంటుందో. ఓకే సార్, థ్యాంక్ యూ.